అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ప్రతి ఇంటికి ఎన్నికల సంఘం యొక్క అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. అంటే ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు. వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 14వ సారి. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ రెండు తీసుకొని పక్క పక్కన పెట్టుకొని అధికారులు పోల్చి చూసుకుంటారు. ఉదాహరణకి 2002లో మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ రోజుకి పుట్టి లేదు, ఆ రోజు ఇంకా అప్పటికి పుట్టనే లేదు. ఎందుకంటే అప్పుడు పుడితే ఇప్పుడు 24 ఏళ్ళకి వచ్చింటారు వాళ్ళు. ఆ రోజు పేరు ఉండకపోవచ్చు, మరి ఈ రోజు పేరు ఉంటది. కాబట్టి రెండు పోల్చుకొని చూసుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మరి కొత్తగా వారిని కూడా యాడ్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో పెళ్ళైతే కొత్త కోడలు వచ్చింది. ఆ కొత్త కోడల పేరు ఆనాడు 2002లో వేరే చోట ఉండి వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఉంటది, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఉంటది. కాబట్టి ఆ పేరు కూడా యాడ్ చేస్తారు. ఇది అల్టిమేట్ గా ఏం ప్రక్రియ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఏమైనా చనిపోయి ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఓట్లు తీసేస్తారు, నెంబర్ 1. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓట్లు తొలగించడం జరుగుతుంది. రెండవది, కొత్త ఓట్లు ఏమైనా రాయించాల్సి ఉంటే 18 ఏళ్ళు నిండింటే వాటిలో ఓట్లు రాస్తారు. మూడవది, ఎవరన్నా కూకట్పల్లి నుంచి వేరే కాడికి మైగ్రేట్ అయిపోయినారనుకో, చదువు కోసమో ఇంకో దానికోసమో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ పోయినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి కూకట్పల్లికి వచ్చినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే 4 రకాలు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయడం. రెండవది, మీకు కొత్తగా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ ఓటు రాయించడం. మూడవది, ఇక్కడి నుంచి ఎవరైనా ఓటు ఇంకొకడికి పోతే ఇక్కడ తొలగించి అక్కడ రాయించుకోవడం. నాలుగవది, ఎవరైనా కొత్తగా ఓటు ఇక్కడికి వస్తే వారి ఓటు ఇక్కడ రాయించి ఒరిజినల్ గా ఎక్కడైతే ఉన్నారో దాన్ని తొలగించడం. అయితే ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. మీ గతంలో ఓటు ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతి, వాళ్ళ కొడుకు, వాళ్ళందరికీ ఒక ఫామ్ వాళ్ళే నింపుతారు. బిఎల్ఓస్ వచ్చి మనకు చూపెడతారు. అన్న ఇది మీరేనా, మీ అబ్బాయేనా అని అడుగుతారు. అవును అని చెప్పాలా, టిక్ చేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దీని ఎన్యూమరేషన్ ఫామ్ అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్. మొత్తం తెలంగాణలో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, దయచేసి మీరు చూడాలి. ఈ రోజు ఈ నిమిషానికి 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తా ఉన్నది. మొత్తం పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయంటే 35,985 మొత్తం రాష్ట్రంలో. ఓట్లు 3.39 కోట్లు. అట్లాగే పోలింగ్ బూతులు దగ్గర 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఆఫీసులలో ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తున్నది. వాళ్ళు ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. మీ ఇంట్లో 2002 లిస్టు, 2025 లిస్టు పట్టుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ కార్యక్రమం ఇప్పుడు వాళ్ళ ఆఫీసులలో జరుగుతా ఉంది. కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే మీ ఇంటింటికి వచ్చే కార్యక్రమం ఎప్పుడు చాలు అవుతుందంటే జూన్ 25 నుంచి చాలు అవుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 దాకా ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడనే మరి మన పార్టీ తరఫున కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమం, బూత్ లెవెల్ ఎవరెవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారు కార్యక్రమం ఏంటి, వాళ్ళ పాత్ర ఏందో నేను మళ్ళీ చెప్తాను. జూన్ 25 చాలు అయి జూలై 24 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జూలై 24 నుంచి మీరు అభ్యంతరాలు చెప్పాల్సింది మరి 30 ఆగస్టు దాకా మీరు అభ్యంతరాలు చెప్పొచ్చు, అభ్యంతరాలు సమర్పించవచ్చు 30 ఆగస్టు దాకా. అంటే ఒక నెల రోజుల పాటు మీరు అబ్జెక్షన్ చెప్పొచ్చు. సార్ ఇది మీరు తప్పు చెప్పారు. అక్కడ ముసాయిదా 31 జూలై నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఏ డివిజన్ లో ఎన్నున్నాయి ఓట్లు, ఎంతమందిని లెక్కించినాము,
24th జూలై అయిపోయినాక మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయినాక వారం రోజుల్లో ఒక లిస్టు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత మనం 1 month పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 month లో అబ్జెక్షన్స్ 30th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ నుంచి 28 సెప్టెంబర్ దాకా నెల రోజుల్లో వారి అభ్యంతరాలు పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు మరి తయారైతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనసు పెట్టి అందరూ వినాలా. 25 జూన్ ప్రారంభమైతుంది, 24 జూలై దాకా కొనసాగుతుంది ఇంటింటికి వచ్చే కార్యక్రమం. 31 జూలై నాడు ముసాయిదా ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. మీరు 1 month పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 month తర్వాత వాళ్ళు ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన అభ్యంతరాల మీద వాళ్ళు సరి చేసుకోవాలా. చివరికి 1 అక్టోబర్ నాడు మొత్తం ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇదే ఓటర్ లిస్టుతోని మనం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు పోబోతా ఉన్నాం. కాబట్టి ఎవరెవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటున్నారో, ఎవరెవరైతే కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో మాజీ కార్పొరేటర్లు, మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు దయచేసి ఏ ఒక్క అర్హుడి ఓటు, ఏ ఒక్క నిజాయితీ పరుడైన ఓటు, ఉండాల్సిన వ్యక్తి ఓటు పోకుండా కాపాడుకునే బాధ్యత మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయి. అందులో 27 లక్షల మంది పోయి కోర్టులో కొట్లాడుతున్నారు. 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోర్టులో మాకు అన్యాయం జరిగింది అని. బీహార్లో 65 లక్షల ఓట్లు పోయినాయి, తొలగించారు. అందులో దాదాపు 10 లక్షల మంది కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. మరి మనం అప్రమత్తంగా ఉంటే, మనం హుషారుగుంటే ముందే ఇట్లాంటి సమస్యలు రాకుండా కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. అయితే మనం ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ఏజెంట్ని పెట్టుకున్నాం. మరి మీ దగ్గర ఎన్ని బూత్స్ ఉన్నాయి కృష్ణారావు గారు? 470 పోలింగ్ బూత్లుంటే మీ దగ్గర ప్రతి బూత్ కి పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను మనం ఇప్పటికే సబ్మిట్ చేసుకున్నాం. మరి ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నారా? మీకు తెలుసా, ఐడియా ఉందా? ఒకసారి చేయలేవట్టండి అందరు. ఇదరే శుక్రియా ఆప్కా. మరి బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలు ఏంటి? బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేయాలి అంటే, మీరు చాలా ఇంపార్టెంట్. మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో మీ బూత్కు బిఎల్ఏ గట్ల అంత స్థాయిలో మీ బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో. మరి మీరు చేయాల్సిన పని ఏంటిది అంటే, ఒకటి, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కావచ్చు, అక్కడ ఉండే ప్రభుత్వ టీచర్ కావచ్చు, వారితో కలిసి పనిచేయడం. రెండవది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలాగా చూసుకోవడం. మూడవది, 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళందరినీ ఓటర్ జాబితాలో చేర్పించడం. నాలుగవది, ఓటర్ జాబితాలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేలాగా చూసుకోవడం. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో 4 స్థాయిల్లో అధికారులు కూడా పనిచేస్తారు. బూత్ లెవెల్లో బిఎల్ఓ ఉంటారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీకు ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. జనరల్గా ఆర్డీఓ గారు ఉంటారు. ఆ ఆర్డీఓ గారి కింద తహసీల్దార్ ఉంటారు, ఏఈఆర్ఓ అంటారు, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇక పైన అందరికంటే పైన జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, మీరు బిఎల్ఏ గారు బిఎల్ఓతో కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడ పరిష్కారం కాకపోతే మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి పోవాలా, ఏఈఆర్ఓ దగ్గరికి. ఏఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే డిఈఓ. ఇదంతా మీ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసమే ఇది నేను చెప్తా ఉన్నా.